పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. రవిబాబు మూవీస్ బాగానే ఉంటాయి. 'రేజర్' మూవీ కూడా బాగానే ఉంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని చేస్తుంటాడు. ఒక్కోసారి హర్రర్ చేస్తాడు, ఒక్కోసారి కామెడీ చేస్తుంటాడు. ఓవరాల్ కామెడీ జోనర్ ఉంటుంది. ఇదేమో హర్రర్ మూవీ, సీరియస్గా నడిచింది ఫస్ట్ నుంచి చివరి దాకా. సో నాకు తెలిసి వ్యక్తిగత జీవితానికి సంబంధించి మంచిగానే క్లబ్‌కు వస్తాడు. నాకు తెలిసిన అన్న హైదరాబాద్‌లో వెళ్తే అన్న వాళ్ళ ఫ్రెండే తను. మాట్లాడాను నేను. సో, సినిమాకి సంబంధించి వచ్చినప్పుడు మంచి సీరియస్ ఎంటర్‌టైన్‌మెంట్. తను ఒక ఆర్మీ ఆఫీసర్‌లాగా, ఆర్మీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌లాగా టెర్రరిస్ట్ గ్రూప్స్‌కి, ఐఎస్ఐ, అల్ ఖైదా, ఇతర టెర్రరిస్ట్ గ్రూప్స్‌ని అటాక్ చేసుకుంటూ, చేసుకుంటూ వస్తాడు. సో, ఈ క్రమంలో రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రానికి సంబంధించి వచ్చినప్పుడు హైదరాబాద్ కేంద్రంగా అనొచ్చు, అమరావతి కేంద్రంగా అనొచ్చు. హోంమంత్రి అయిన దగ్గర నుంచి రౌడీ షీటరు అనేక హత్యలు జరుగుతూ ఉంటుంటాయి. ముఖ్యమంత్రిని కూడా చంపేటువంటి కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఆ కార్యక్రమం చంపితే ఒక వీడియో దొరికింది. ఆ వీడియోని హ్యాక్ చేస్తూ ఉంటారు. నన్ను చేస్తూ ఉంటారు కదా, నా సెల్ని హ్యాక్ చేసే ముఠాలాగా సైబర్ క్రైమ్ ముఠా ఉంటుంది. ఆ హోంమంత్రి అది బేస్ చేసుకొని సైబర్ క్రైమ్ చేస్తూ ముఖ్యమంత్రి అవడానికి చేస్తాడు. ముఖ్యమంత్రిని చంపేస్తూ హోంమంత్రి ముఖ్యమంత్రి అవుతాడు. అది కాన్సెప్ట్. ఈ క్రమంలో రవిబాబు వినడాస్ పాపకు సంబంధించిన తల్లిదండ్రులు చంపేస్తాడు. దాంతో పాటుగా మిగతా వాళ్ళకి సంబంధించి కూడా చంపేసుకుంటూ పోతాడు. అయితే మిలిటరీలో టెర్రరిస్టుల చేతిలో చనిపోయినటువంటి పిల్లలు పెద్దోళ్ళు అవుతారు. వాళ్ళు టెర్రరిస్ట్ అటాక్స్కి సమాజ దేశ నిర్మాణం కోసం కార్యక్రమం చేస్తుంటారు అండర్ కవర్గా. హీరో రవిబాబు డైరెక్టరు, హీరో, రైటర్ కూడా అనుకుంటున్నాను. సో మొదటి నుంచి చివరి దాకా చూడొచ్చు. ఈ సినిమాకి నేను 5 మార్కులకి 4 మార్కులు ఇస్తున్నాను. మీ సమయము డబ్బులు వృధా కావు. రేజర్ అంటే ఇట్లా గడ్డం చేసుకునే రేజరే కానీ గడ్డం అంటే షేవింగ్ చేసుకుంటే క్లియర్గా కనపడుతుంది కదా ఫేస్. అట్లనే దేశంలో, సమాజంలో ఉన్నటువంటి టెర్రరిస్టులని, ఉగ్రవాదుల్ని, సంఘ విద్రోహ శక్తుల్ని అంతం చేసుకుంటూ వస్తాడు. సో ఫైట్స్ మామూలు భయంకరంగా ఉండవు. భయంకరమైన యాక్షన్ సన్నివేశాలతోనే. దీనికోసం రవిబాబు మూవీకి సంబంధించి జిమ్ కూడా చాలా రోజులు ట్రై చేసి ఉంటాడు, ట్రైనర్స్ విధులు. సో మీ సమయము డబ్బులు వృధా కావు. సో ఒక పాపకు సంబంధించినటువంటి, అంటే హోంమంత్రి ముఖ్యమంత్రి కావడం కోసం ముఖ్యమంత్రిని చంపేస్తాడు. అది వీడియో ఇందులో ఫస్ట్ నుంచి చివరిదాకా కనిపించే పాపకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో పాపకి సాక్ష్యాలు చూస్తుంది. దాని ద్వారా తను రక్షించే క్రమంలో రవిబాబు అక్కడికి వస్తాడు. అంటే ఒక కుక్కని కడిగేవాళ్ళలాగా అట్లా వచ్చేసరికి చనిపోతే హ్యాండిల్ చేసుకుంటూ వెళ్తాడు. ఆ విధంగా పాపను రక్షిస్తూ, ఆ క్రైమ్ని ఐడెంటిఫై చేస్తూ, ఆ అండర్ కవర్ టీమ్ని ఐడెంటిఫై చేస్తూ ఆ విధంగా ముందుకు పోతూ ఉంటాడు. 3 పాయింట్స్, అనేక కోడ్స్, ఎంటర్టైన్మెంటు ఇవన్నీ ఉంటాయి. యాంగ్జైటీ, నెక్స్ట్ ఏం స్టెప్ ఏందనేది, ఇవన్నీ ఉంటాయి. ఆ విధంగా మూవీలాగానే చూడాలి. హోంశాఖ మంత్రి ఇంటికి పోయి అటాక్ చేయటం అంటే అంత మామూలేం కాదు. లేకపోతే ముస్లిం టెర్రరిస్ట్ గ్రూప్స్ని అటాక్ చేయటం అంటే అంత ఈజీ ఏం కాదు. అక్కడే అటాక్ చేసుకుంటూ వెళ్తుంటాడు. సో మూవీని చూడాలి. ఎంటర్టైన్మెంట్ మీకు 100% ఉంటుంది. సీరియస్ యాక్షన్ థ్రిల్లర్. ఒక పాపకు రక్షిస్తూ, దేశంలో సంఘ విద్రోహ శక్తులను చంపేసుకుంటూ, సమాజాన్ని నిర్మాణం చేసుకుంటూ, రౌడీలు, గూండాలు కాదు, నిజమైనటువంటి ప్రజాప్రతినిధులు, తాగుబోతులు, తిరుగుబోతులు, విచారులు, ముండ్ల ముఠాకూరులు కాకుండా నిజమైనటువంటి మంచితనం కలిగినటువంటి వాళ్ళని ప్రజాప్రతినిధులు ఎన్నుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి హత్యకు సంబంధించి దాన్ని చేసేసి హోంమంత్రి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు దాన్ని బ్రాడ్కాస్ట్ చేసి హోంమంత్రిని ముఖ్యమంత్రి కాకుండా చేయటం, హోంమంత్రి కుటుంబ సభ్యులు హత్యలో పాత్రలు ఉన్నటువంటి వాళ్ళని మధ్యలో అటాక్ చేసుకుంటూ కథ క్లైమాక్స్ చేర్చుకొచ్చి క్లైమాక్స్ చేస్తాడు. నెక్స్ట్ ఆపరేషన్కి వెళ్తాడు. నిజంగా పోస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో, ఆర్మీ డిపార్ట్మెంట్లో ఉంటుందా అంటే చెప్పలేము. ఇంటెలిజెన్స్ ప్లస్ మిలిటరీ రెండు కలిపి ఇంటెలిజెన్స్ మిలిటరీ లాగా ఉంటుంది. ఇంటెలిజెన్స్ మిలిటరీ మరి స్టేట్ ఇష్యూస్కి వస్తుందా అనేది సినిమా పక్కనే చూడాలి. దాన్ని మీరు లాజిక్స్ ఎదిగితే దొరకదు. సో మూవీగా చూడాలి. రవిబాబు మూవీస్ ఒక్కొక్కసారి ఒక్కొక్క మూవీ కాన్సెప్ట్తో ఉంటాయి, ఒక్కొక్క కాన్సెప్ట్తో వెళ్తుంటే ఈ మూవీ ముఖ్యమంత్రి పీఠానికి వెళ్ళేటువంటి క్రమంలో హోంమంత్రి చేసే అఘాయిత్యాలు, ఆ అఘాయిత్యాలను ఎట్లా అడ్డుకొని ఆ బాబుని ఎట్లా రక్షించి స్కూల్లో జాయిన్ చేయించి క్లైమాక్స్ అవుతుంది. సో నెక్స్ట్ అండర్ కవర్ ఆపరేషన్కి వెళ్తారు. దీనికంటే ముందు టెర్రరిస్ట్ గ్రూప్స్ని ఎట్లా అంతం చేస్తాడు, అతను ఎంత సిన్సియర్ ఆఫీసరు. ఈ సిన్సియర్ ఆఫీసర్గా ఉన్నటువంటి క్రమంలో వాళ్ళ టీంలో ఉన్నటువంటి వాళ్ళ ఆఫీసరు
ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. భార్య, కూతురు చనిపోద్ది. భార్య, కూతురు చనిపోయిన దానికంటే దేశ నిర్మాణం కోసం అతను ముందుకు పోయే ప్రయత్నం చేస్తాడు. సో, ఒక బ్లాస్ట్‌లో చనిపోయారనుకుంటే బతికి బయటపడతాడు. సో, మిగిలిన జీవితం అంతా దేశానికి అంకితం అన్న చందంగా ముందుకు వెళ్తాడు. సో, పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో ఆయన తెలియజేస్తూ మూవీ సో, ఓవరాల్‌గా ఒక హోంమంత్రి ముఖ్యమంత్రి కావడం కోసం ముఖ్యమంత్రిని చంపేస్తాడు. ఆ వీడియో ఒక జర్నలిస్ట్ దొరుకుతది. ఆ జర్నలిస్ట్‌ని వీళ్ళు చంపేసే క్రమంలో పాప బీరువాలో దాక్కొని చూస్తది. ఈ క్రమంలో అక్కడికి కుక్కలను కడగటానికి వచ్చే అండర్ కవర్ ఆఫీసర్, కుక్కలను కడగటానికి వచ్చే ఆఫీసర్‌లాగా అక్కడ ఒక వెటర్నరీ పోస్ట్ ఉద్యోగిలాగా అక్కడికి వస్తాడు. ఆ విధంగా అక్కడ ఆ సీన్‌లోకి ఎంటర్ అయ్యి అక్కడ నుంచి రాష్ట్రంలో పట్టినటువంటి పీడన విరగడ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతాడు. ఫస్ట్ నుంచి చివరికి ఆద్యంతం మీకు వినోదాన్ని పంచే విధంగా ఎక్కడ యాంగ్జైటీని, ఉత్కంఠని మిస్ కాకుండా మూవీని ముందుకు నడిపించే క్రమం రవిబాబుకి. ఇది తక్కువ బడ్జెట్‌తోని పెద్ద సినిమాలకు ధీటుగా ఎంటర్టైన్మెంట్, కామెడీ, యాక్షన్ సన్నివేశాలు ఇవన్నీ మనకు కనిపిస్తాయి. సో, పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో అయినా తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, లక్ష్యారణ.